రక్త చరిత్ర 1, 2 ఇవి 2 మళ్ళీ రిలీజ్ చేస్తానని చాలామంది అయితే అంటున్నారు. నేను పోస్టర్‌లు కూడా చూసాను. ఇంక ఈ 1, 2 సినిమాలైతే రిలీజ్ అవుతున్నాయని చెప్పారు చాలామంది. చాలా హ్యాపీగా ఉంది. ఇంక ఈ సినిమాల విషయానికొస్తే ఈ సినిమాలు నేను 2010 ఆ టైంలో 2010 కావాలి. ఆ టైంలో నేను పార్ట్ 1, పార్ట్ 2 సినిమా చూసా. అప్పుడు నేను 10థ్ క్లాసు. ఈ సినిమాలో ఒక మెయిన్ ట్విస్ట్‌లున్నాయి. ఎందుకంటే ఇది పరిటాల రవి గారు హోమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు తీసిన పాటలు. దీంట్లో సూర్య గారేమో ఒక క్యారెక్టరు, పరిటాల రవి గారి క్యారెక్టర్ ఏమో ఇతను ఎవరు? అతని పేరు హిందీ యాక్టరు వివేక్ ఓబ్రాయ్ ఏదో పేరు అతని పేరు. సరే ఓకే. ఇంక సినిమా మ్యాటర్‌లోకెళ్తే గుండు కొట్టే సీన్‌లు ఉన్నాయన్నమాట. ఒక స్టార్ హీరోని ఒక పెద్ద హీరో అతను ఇప్పుడు కూడా అతన్ని తీసుకెళ్ళి గుండు కొడతారు ఆ సినిమాలో. ఎవరు? కొంతమంది. ఇంకా ఆ సీన్‌లు ఏమయ్యాయంటే ఆ టైంలో ఆ సీన్‌లు పెట్టారు. మళ్ళీ తీసేశారు. కారణం ఏందో అర్థం కాల. ఫస్ట్ ఒక 2 షోలైతే వేశారు. తర్వాత మళ్ళీ ఆ సీన్‌లు తీసేశారు. ఇక జనాలందరూ పడి చూసారు ఎళ్లి. 'రక్త చరిత్ర' సినిమాలో ఏందబ్బా గుండుకు కొట్టేశారంట ఆ సినిమా హీరోకి. ఆ టైంలో ఇలా జరిగింది, అలా జరిగిందని. తర్వాత దాని మీద చాలా స్టోరీలు కూడా తీశారు. చాలామంది కూడా చెప్పారు. కానీ ఎక్కడ కూడా నిజాలైతే రాబట్టలేకపోయారు. నిజాలైతే తేల్ల. సరే మీరేమన్నారు కామెంట్ చేయండి. ఇంక సినిమా విషయానికొస్తే ఆ సినిమాలో పాటలు గానీ, ఫైట్‌లు గానీ, డైలాగులు గానీ ఓర నాయన అబ్బా! 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 అమ్మా! తలుచుకుంటేనే భయమేసిపోతుంటదనమాట. ప్రతి సీన్‌లో అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అతను ఎలా చనిపోయాడు, అతను ఈ మధ్యలో ఏమేమి చేశాడు అన్నదే స్టోరీ. అక్కడి నుంచి పోతా ఉంటదనమాట స్టోరీ. అంటే రామారావు గారిని అతను సీఎంగా గెలిపియడానికి అతను దగ్గరుండి మొత్తం చేపాడు. అబ్బా! వేరే లెవెల్‌లో ఉంటది స్టోరీ. అంటే రామారావు గారు సీఎం గెలవడానికి ఆయనే కారణం అవుద్ది. ఎవరు? ఇప్పుడు పరిటాల రవి గారే మెయిన్ కారణం అనమాట. అంటే ఆ సినిమాలో అలా చూపిచ్చారనమాట. అంటే హెల్ప్ జేయడం, ఆయన దగ్గరుండి అంతా చూసుకోవడం ఇవన్నీ సినిమాలు చూడండి. సినిమాలైతే అబ్బబ్బా! వేరే లెవెల్‌లో ఉంటాయి. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పార్ట్ 1, పార్ట్ 2 చూస్తేనే అర్థమవుద్ది మళ్ళీ. మధ్యలో మాత్రం చూడొద్దు. యూట్యూబ్‌లో కూడా ఉన్నాయి. సినిమా పార్ట్ 1 రిలీజ్ అయినట్టుంది థియేటర్‌లో. వాచ్ చేస్తే చూడండి. ఎందుకంటే ఒక మంచి స్టోరీ ఉంటది. మంచి లైన్ ఉంటది. ఆర్‌జీవి గారు అబ్బబ్బా! ఏం సినిమాలు తీస్తారాయన. ఆ దమ్ము, ఆ డేర్ గాని అంతా బాగుంటది గానీ ఆయన మాట్లాడే మాటలు బాగుండవు కొన్ని. ఎందుకంటే రైతులు తక్కువ చేసి మాట్లాడతారాయన. అదైతే భలే బాధేసింది నాకు. రైతులంటే నాకు అసహ్యం, రైతులంటే నాకు ఇష్టం లేదనడం అది చాలా తప్పేది. అయినా కూడా కొంతమంది దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ నేను చేయలేనది నా బాధ. నా దేశంలో ఉన్న రైతుల గురించి గానీ, మన రైతుల గురించి గానీ, వ్యవసాయం చేసే వాళ్ళ గురించి గానీ, మన వాళ్ళ గురించి ఏమన్నా అంటే నాకు కోపమొస్తది. ఎందుకంటే వోళ్ళయి జేయబట్టి ఆడ తింటున్నాం అందరం. సరే వోళ్ళు డబ్బున్నోళ్ళు, డబ్బు లేనోళ్ళు వాళ్ళది కులాలు, మతాలన్నీ తీసేద్దాం. అయన్నీ చూడరు గదా! అయన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం గానీ, దేవుడేమన్నా క్రియేట్ చేసి ఇచ్చాడా? కాబట్టి మనుషులే అన్నీ క్రియేట్ చేసుకున్నాం. కులాలు, మతాలు దేవుడైతే క్రియేట్ చేయలే. అందరు దేవుళ్ళు ఒకటే. అన్ని కులాలు ఒకటే. మనుషులందరూ కూడా ఒకటే. ఎందుకంటే ప్రాణం ఒకటయింది గదా! ప్రాణం ఒకటే గదా అందరికి. పోతే మళ్ళీ రాదు. ఎవరికైనా ప్రాణం పోతే రాదు. ఒక మనిషి చచ్చిపోతే అతనికెళ్ళి అతన్ని అదే గుంట దువ్వో లేదా కాల్చో అతనింకా సజీవ దహనం చేసేస్తే అతను మళ్ళీ బతకతాడా? అంటే చావు ఒకటే గదా! అలాంటప్పుడు దేవుడు గూడా ఒకటే గదా! మరి అన్ని కులాలు, అన్ని మతాలు ఒకటే గదా! మనం గదా క్రియేట్ చేసుకున్నవి. సర్లేండి ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా అందరం ఒకటే. మనుషులందరం ఒకటే. కానీ ఈ డబ్బు అనే సమస్య రావడం, ఈ డబ్బు సమస్యకి అనేక దారులున్నాయి. ఆ దారుల వల్ల మనుషులందరూ వేరైపోయారు అంతే. మనమేం చేయలేం. సరే సినిమా చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే. రైట్.